హాయ్ అండి, నా పేరు హరిప్రియ హరిగార్డెన్. మా ఇంటి ముందు కానగ చెట్లు, వేప చెట్లు ఎట్లాంటి ఆరోగ్యానికి ఎట్లా సహకరిస్తాయో చూడండి. మా డాక్టర్లు ఎవరంటే ఇవే అండి. ఇప్పుడు కూడా ఎంత చల్లటి గాలి ఇస్తూ మంచి అసలు మొత్తం ఆకు రాలిపోయి పువ్వులు వచ్చావో చూడండి. పువ్వులు రాలుతుంటే మీకు కనిపిస్తుందా? అట్లా పూలు రాలేదు, కనిపిస్తలేదో మరి నాకు తెలుస్తలేదు. గాలి వస్తే మాత్రం ఇంకా బాగా రాలుతుంటుంది చూడండి. మీకు పువ్వులైతే కనిపిస్తలేవో అసలు మా మీద ప్రేమతోనే మేము ఆ గాలి ఇచ్చి ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ కాళ్ళు కందిపోకుండా పువ్వులు చల్లుతాయండి. మా మీద ప్రేమతోని ఎప్పుడు స్వాగతం. చూడండి, కానగ పువ్వులండి ఇవన్నీ. బాగా టైం అయింది, మరి నేను తీస్తున్నా. మీకు ఇవి కనిపిస్తలేవో నాకైతే అగుపడట్లేదు. ఎంత మంచి ఆనందకరమైన విషయం చెప్పండి. చెట్ల కింద కూడా చూడండి ఎంత బాగుంటుందో. చెట్ల కింద కూడా ఎప్పుడు ఊడ్చని చెట్ల కింద కూడా ఇట్లా మస్తు పువ్వులు. ఇక్కడ వచ్చి అందరు కూర్చుంటారండి. రోడ్ పైనే కదా మా ఇల్లు. అందరు వచ్చి ఈ చెట్ల కింద ఇక్కడ మంచిగా కూర్చుంటారు. మనిషికి ఇంకేం కావాలండి? చల్లటి గాలి, వాతావరణము అసలు ఎంత అద్భుతంగా అంటే అందరు అంటారు మీ ఇల్లు ఎంత బాగుందో అంటారు. వచ్చి సాయంకాలము ఎండలో నడిచే వాళ్ళు కూడా వచ్చి అందరు ఇక్కడ కూర్చుంటారండి. ఏమైనా కూరగాయలు అమ్మేవాళ్ళు ఆ బోళ్ళు అన్నీ పట్టుకొని ఏవో తిరుగుతుంటారు కదా. అందరూ వచ్చి ఇక్కడ మంచిగా కూర్చుంటారు. అందరు అంటారు, ఈ చెట్లు ఇన్నెందుకు, నువ్వు ఒక్కదానివే చేసుకుంటావు పని మనిషి లేదు కదా, ఇవన్నీ తీసేసుకుంటే ఏమవుతుంది అంటారు. కానీ నా ఒక్కదానికే కాదు, ఎంతమందికో ఇది నీడనిస్తూ మంచి చల్లని నీడనిచ్చే చెట్లను నేను ఎందుకు నరికేస్తానండి? చూసిందా గుత్తులు పువ్వులు అయితే చూడండి, బాగా గుత్తులు అంటే వస్తాయండి ఇవి. ఇందులో బొంత పండ్ల చెట్టు ఉంది. అది బొంత పండ్లు అంటారు, దాన్ని మల్బరీ అని అంటారు కొంతమంది. చూడండి పువ్వులు చూడండి కనిపిస్తున్నాయా? చూసారా? మీరు కూడా ఇట్లా ఇంటి ముందు చెట్లు నాటుకోండి. మాకు ఇంట్లో ఉన్నాయి, బయట కూడా ఉన్నవి. ఈ బయట చెట్ల కథ నేను చెప్పేదంతా బయట చెట్లది. అవి రాలుతున్నాయి. మీకు కనిపిస్తలేదో కానీ చాలా చూడండి. కొంచెం గాలి వచ్చినప్పుడు తీయాలి, మంచిగా కనిపిస్తుంటుంది. ఇట్లా వర్షం పడ్డట్టు పడుతుంటుంది, జల్లులాగా. సరేనండి, మరి నేను ఉంటానండి. నా పేరు హరిప్రియ హరిగార్డెన్. బాయ్. మీకు మా చెట్లను చూపించాలని వీడియో తీసిన. ఇది మా ఇల్లు, లోపల మా చెట్లు. చూసిండ్రా? అంతా ఊడిస్తే ఒక తట్టడే తెల్లింది, ఒక గంప. రోజు ఇంత పని ఉంటుందండి నాకు మా వాకిట్లో. చూడండి, ఇటు ఊడ్చుకుంటా వస్తే అటు మళ్ళీ రాలుతూ ఉంటుంది. మంచి స్మెల్ వస్తుంది. ఈ పువ్వులది కూడా అంత ఎబ్బెట్టుగా ఉండదు.